ఓం శాంతి. ఈరోజు మురళి 31/3/2022। मीठे बच्चे, ज्ञान मार्ग में तुम्हारे ख्यालात बहुत शुद्ध होने चाहिए। జ్ఞాన మార్గంలో మీ ఆలోచనలు చాలా శుద్ధముగా ఉండాలి। मीठे बच्चे, ज्ञान मार्ग में तुम्हारे ख्यालात बहुत शुद्ध होने चाहिए। सच्ची कमाई में झूठ बोला, कुछ उल्टा किया तो बहुत घाटा పడి जाएगा। మధురమైన పిల్లలారా, జ్ఞాన మార్గంలో మీ యొక్క ఆలోచన చాలా శుద్ధంగా ఉండాలి। సత్యమైన సంపాదనలో అసత్యం పలికిన, ఏదైనా ఉల్టా కర్మ చేసినా చాలా నష్టము ఏర్పడుతుంది ఈ పురుషార్థంలో। प्रश्न, जो तकदीरवान बच्चे ऊंच पद पाने वाले हैं उनकी निशानी क्या होगी? ఎవరైతే అదృష్టవంతులైన పిల్లలు, ఉన్నత పదవి పొందే పిల్లలు ఉన్నారో వారి యొక్క చిహ్నాలు ఏంటి ఉంటాయి? उत्तर, उनसे कोई भी खराब काम नहीं होगा। यज्ञ की सेवा में हड्डी हड्डी लगाएंगे, उनमें कोई भी लोभ आदि नहीं होगा। వారి ద్వారా ఎలాంటి చెడు పనులు జరగవు। యజ్ఞ సేవలో ఎముక అరగదీస్తారు, వాళ్ళలో ఎలాంటి లోభము ఉండదు। 2, ఉన్నత పదవి పొందే వాళ్ళ అదృష్టవంతులైన పిల్లల లక్షణాలు చెప్తున్నారు బాబా। 2, वो बहुत सुखदायी होंगे, मुख से सदै ज्ञान रत्न निकालेंगे, बहुत मीठा होंगे। వాళ్ళు చాలా సుఖదాయిగా ఉంటారు, నోటి నుండి సదా జ్ఞానరత్నాలే పలుకుతారు, చాలా మధురంగా తయారవుతారు వాళ్ళు। 3, वो इस पुरानी दुनिया को जैसे देखते हुए भी देखते नहीं, उनके अंदर ये ख्याल नहीं आएगा जो तकदीर में होगा देखा जाएगा। వారి పాత ప్రపంచాన్ని చూసి కూడా చూడనట్లా ఉంటారు, వారి మనసులో ఇది ఆలోచన రాదు, ఏది అదృష్టం అంటే దొరుకుతుందిలే చూద్దాంలే అని అలా ఆలోచించరు। బాబాకైతే ऐसे बच्चे कोई काम के नहीं। అలా ఎవరైనా ఆలోచించే వాళ్ళు ఉంటే ఎందుకు పనికి రానట్టే వాళ్ళు ఈ జ్ఞాన మార్గంలో। అంటే ఏదో మనం ఇలా నడిచేస్తే సరిపోతుందనే, ఇలా చేసేస్తే సరిపోతుందనే, పదవి విషయం ఏది వస్తుంది వస్తుందిలే అని ఎవరైతే దృఢత్వంతో నడవరో పనికి రానట్టే జ్ఞానంలో। తుమ్హి తో బహుత్ అచ్చా పురుషార్థ్ కర్నా, మీరు అలా నడవకూడదు కదా, చాలా మంచి పురుషార్థం చేసుకోవాలి జ్ఞాన మార్గంలో అని చెప్తున్నారు బాబా। గీత, హమారే తీరత న్యారే హే, इस धरती के तारे हैं। మా తీర్థ యాత్ర అతీతమైనది, ఈ ధరణి పైన నక్షత్రాలు మేము అని పాట। ఓం శాంతి। ये భక్తి మార్గ के गीत है, तुम जानते हो हमारी ही महिमा हो रे। ఇది భక్తి మార్గంలో పాట పాడారు, దీనిలో మన మహిమే ఉంది అని మీరు తెలుసుకున్నారు కదా। భక్తి మార్గ में महिमा गाई जाती है और प्रार्थना की जाती है, और ज्ञान मार्ग में ये प्रार्थना और भक्ति नहीं की जाती। భక్తి మార్గం అంటేనే పాటలు ప్రార్థన ఉంటుంది కదా, జ్ఞాన మార్గంలో ఈ ప్రార్థన భక్తి అనేది ఉండదు। ज्ञान माना पढ़ाई, जैसे स्कूल में पढ़ते हैं, पढ़ाई में एम ऑब्जेक्ट रहती है। జ్ఞానం అంటే చదువు, స్కూల్లో వెళ్ళి చదువుకుంటారు కదా, నాకు లక్ష్యం ఉంటుంది కదా, ఎందుకు చదువుకుంటున్నాను అలా। हम वो पढ़कर फलाना पद पाएंगे, ये धंधा करेंगे, చదువులో ఒక లక్ష్యం ఉంటుంది, చదువు పూర్తయిపోతే ఈ వ్యాపారం చేస్తాం, ఈ ఉద్యోగం చేసుకుంటాము। कई सीखते हैं ऐसे ठगी करेंगे, पैसा कमाएंगे। पढ़ाई से ये भी सीखने वाले हैं, बहुत पैसे के लिए ठगी करते हैं, इसको भी भ्रष्टाचार कहते हैं, लूट मार भी करते हैं। కొంతమంది నేర్చుకుంటారంట, ఇలా మోసం చేద్దామా, ఇలా సంపాదిద్దామా, చదువులతో అలా నేర్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు।
ధనము పోగు చేసుకోవటానికి మోసాలు చేస్తుంటారు. దీన్ని కూడా భ్రష్టాచారం అంటాం ప్రపంచంలోని. ఒకరినొకరు లూటీ చేసేసుకోవటం. गवर्नमेंट की चोरी करते, धन कमाकर अपने को सुखी रखने के लिए और बाल बच्चों को सुखी रखने के लिए गवर्नमेंट की चोरी करते रहते हैं. గవర్నమెంట్ దగ్గర ఉండే ధనాన్ని దొంగలిస్తూ ఉంటారంట. డబ్బు పోగు చేసుకొని తమను తాము సుఖీగా చేసుకోవడం కోసం, వాళ్ళ పిల్లల్ని కుటుంబాన్ని సుఖీగా ఉంచాలని, ఎక్కువ డబ్బు సంపాదించాలని. గవర్నమెంట్ జాబ్ ఉండి కూడా వాళ్ళకి జీతాలు వస్తే కూడా మళ్ళీ అందులో కూడా ఇంకా ఎక్కడి నుండి దోచుకోవటానికి చూస్తూ ఉంటారనమాట. పడాయి షాదీ ఆది కరానే కే లియే, పిల్లల్ని చదివించాలి, పెళ్ళిళ్ళు చేయించాలి, అందుకు సంపాదించాలి అని మోసం చేయడం, లూటీ చేయటం. యహా తో తుమ్కో పైసా కమానేకి బాత్ హీ నహీ. ఇక్కడ ఆ ఆలోచన తీసేయమంటున్నారు కదా బాబా. పిల్లలు, మనమళ్ళు, మనవరాళ్ళు తింటారు, వాళ్ళ కోసం సంపాదించాలి, విషయమే లేదు. ये है పవిత్ర పడాయి. భల్ గృహస్థ వ్యవహార్ में रहते हो सिर्फ पढ़ना है. అందుకే ఇది పవిత్రమైన చదువు అంటారు. ఆ చదువుల్లో అలాంటి ఆలోచనలు ఉండొచ్చు, ఎలా సంపాదిద్దాం, ఎలా మోసం చేద్దామని. కానీ ఈ చదువు పవిత్రమైన చదువు. గృహస్థంలో ఉంటూ కూడా కేవలం ఈ చదువు చదువుకోవాలి, శ్రద్ధ పెట్టాలి అని చెప్తున్నారు బాబా. कई कहते हैं हमें तनख्वाह कम मिलती इसलिए ठगी करनी पड़ती. क्या करें? परंतु इस ज्ञान मार्ग में तो ऐसे कोई ख्यालात नहीं होने चाहिए, नहीं तो दुर्गति हो पड़ती है. కొంతమంది చెప్తారంట, మాకు జీతం తక్కువ వస్తుంది, అందుకని మోసం చేయాల్సి వస్తుంది మేము. మరి ఎలాగా? చేయకపోతే మాకు గడవదు కదా, మోసం చేయకపోతే అని అంటూ ఉంటారు. కానీ ఈ జ్ఞాన మార్గంలో అటువంటి ఆలోచనలు ఉండకూడదు, లేకపోతే దుర్గతిలోకి వెళ్ళిపోతారు అని చెప్తున్నారు బాబా. यहाँ तो बहुत सच्चाई सफाई से बाप को याद करना पड़े तभी पद पा सकते. ఇక్కడ ఎలా ఉండాలంటే జ్ఞాన మార్గంలో చాలా సత్యత, స్వచ్ఛతతో బాబాను జ్ఞాపకం చేయాలి, అప్పుడే పదవి పొందగలము. మనం వినేది ఒకటి, మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి, అలా చెల్లదు. సచ్చాయి సఫాయి అనరు. సున్నా ఏక, बोलना एक, करना एक, ऐसा नहीं चलेगा. स्टूडेंट को पढ़ाई के सिवाय और कोई बात बुद्धि में नहीं रहनी चाहिए, नहीं तो हम भविष्य ऊंच पद कैसे पाएंगे. స్టూడెంట్కి చదువు తప్ప ఇంకో విషయం బుద్ధిలో ఉండకూడదు, లేకపోతే ఉన్నత పదవి ఎలా పొందగలరు అని అడుగుతున్నారు బాబా. అగర్ ఉల్టా సుల్టా काम कर लिए तो फेल हो जाएंगे. सच्ची कमाई में फिर कुछ झूठ आदि बोलने से वह ऐसा कोई काम करने से पद भ्रष्ट हो जाएगा, बहुत घाटा पड़ जाता है. ఒకవేళ ఉల్టా సుల్టా పనులు జరిగినట్లయితే మన ద్వారా ఈ జ్ఞాన మార్గంలో ఫెయిల్ అయిపోతాం. ఈ చదువులో సత్యమైన సంపాదన ఇది. దీనిలో ఏమైనా అబద్ధం మాట్లాడడము, అలాంటి అసత్యపు పనులు ఏవైనా చేస్తే పదవి భ్రష్టులైపోతారు, చాలా నష్టపోతారు. यहाँ तो तुम आए हो भविष्य पदमपति बनने के लिए, तो यहाँ कोई भी डर्टी ख्यालात नहीं आनी चाहिए. ఇక్కడ మీరు భవిష్యత్ పద్మాపతులు కావాలని వచ్చారు కదా, నష్టపోయేలాంటి అలాంటి చెత్త పనులేవి చేయకూడదు. ఇక్కడికి వచ్చాక నష్టపోవటం అంటే ఆ సంపాదన కాదు, విలువలు, మన లోపల విలువల్ని పెంచే, మన శక్తుల్ని పెంచే, మన పురుషార్థాన్ని పెంచే ఈ సంపాదనలో నష్టపోయేలాంటి పనులు చేయకూడదు. कोई चोरी आदि करते तो केस चलता है, उसमें कोई छूट भी जाए, परंतु यहाँ कोई ऐसा काम किया तो धर्मराज से कोई छूट ना सके. पाप आत्मा को तो बहुत सज़ा खानी पड़ती है. ऐसा कोई नहीं होगा जिसको सज़ा ना खानी पड़ती हो. माया गिराती रहती है, थप्पड़ मारती रहती है.
బాబా చెప్తున్నారు, దొంగతనం చేస్తే కేసు పెడతారు, పట్టుకుంటారు, శిక్ష పడుతుంది. అయితే దాని నుండి ఏమైనా అబద్ధము సాక్ష్యాలు చెప్పుకొని తప్పించుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమైనా అలాంటి ఉల్టా సుల్టా పనులు చేశారో ధర్మరాజు శిక్ష నుండి ఇక్కడ తప్పించుకోలేరంటున్నారు బాబా. పాపాత్మ అనే వారికి చాలా శిక్ష పడుతుంది. అయితే ఎవరు కూడా శిక్ష అనుభవించిన వాళ్ళు అంటూ ఉండరు ఏమో అని బాబా చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి కాకపోతే శాతము తేడా ఉంటుంది అన్నమాట, తక్కువ ఎక్కువ, కానీ శిక్ష అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు తెలుసో తెలియకో ఏదో ఒక పాపాలు అనేవి జరుగుతున్నాయి కదా, మాయ కింద పడేస్తూ ఉంటుంది, చెంపదెబ్బలు కొట్టేస్తూ ఉంటుంది. దానివలన మరి దాని శిక్ష మనం అనుభవించవలసి వస్తుంది. అందరు గందెకి ఎలా చెల్తే మాయ ఎలా పడేస్తుంది చూడండి, లోపల చెత్త ఆలోచనలు వస్తూ ఉంటాయంట. यहाँ से कुछ पैसा उठावे, बाबा के बच्चे बाबा के घर में रहने वाले या कोई सेवा के लिए रहे हैं कुछ देना, तो कईयों के मन में यहाँ से कुछ पैसा उठावे, पता नहीं ठहर सके व नहीं ठहर सके बाबा के घर से, ऐसा सोचते कुछ इकट्ठा करके रखें. अब ये है ईश्वरी दरबार, राइट हैंड फिर धर्मराज भी है, उनकी सजाई तो 100 गुना ज़्यादा है. కొంతమంది బాబా సేవ చేయటానికి వచ్చి కొన్ని రోజులు ఉంటారు, లేదా సమర్పణ అయి ఉంటారు, బాబా ఇంట్లో సేవకు ఉంటారు. ఆ ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఏది చూసినా ఇది దాచేసుకుందామా, ఇది నాకు కావాలి, ఈ డబ్బులు కొంచెం ఏమైనా మనం దాచేసుకుందామా, అక్కడి నుండి ఇక్కడ నుండి ఎలాగోలాగా బాబా ఇంటి నుండి చూడండి, భగవంతుని యజ్ఞం నుండి అలా తీసుకునే ఆలోచన రావడం. ఎందుకంటే నేను నిలబడగలనో లేదు ఈ సేవలోని, కాబట్టి కొంత నేను పెట్టుకున్నట్టయితే ఒకవేళ నిలబడలేనంటే నాకు పనికి వస్తుంది కదా, అలా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. ఎంత చెత్త ఆలోచన, ఎంత మాయ, అంత దిగజారేలా చేస్తుంది చూడండి. బాబా చెప్తున్నారు కానీ ఇది ఈశ్వరీయ దర్బార్. ఈశ్వరుడికి రైట్ హ్యాండ్ ఎవరో తెలుసా? ధర్మరాజు కూర్చున్నారు. అతని శిక్షలు 100 రెట్లు పడతాయి. చూసుకోండి, మనకు నచ్చినట్టు మనం ఆలోచించడం, మనకు నచ్చినట్టు మనం కర్మలు చేసేస్తే కుదరదు, శిక్ష పడుతుంది. నయ నయ బచ్చం కో షాయద్ మాలూమ్ భీ నా హో, ఇస్లియే బాబా సావధాన్ కర్తే. కొత్తగా వచ్చిన పిల్లలకి ఈ కర్మ ఫిలాసఫీ తెలియకపోవచ్చు, లెక్కాచారాలు ఎలా తయారవుతాయని. అందుకే బాబా సావధానపరుస్తున్నారు ఈరోజు మురళి ద్వారా. ప్రతి పని వెనుక నేనేం చేస్తే ఏం వస్తుందనేది గుర్తుపెట్టుకొని నడవండి. तुम बच्चों की ख्यालात बड़े शुद्ध होने चाहिए. పిల్లల ఆలోచన చాలా శుద్ధంగా ఉండాలి ఎప్పుడు. बहुत बच्चे लिखते हैं बाबा आपका फरमान है कि गृहस्थ व्यवहार में रहते सिर्फ मुझे याद करो, श्रीमत बिगड़ कोई भी काम नहीं करो. परंतु हमको तो व्यवहार में बहुत कुछ करना पड़ता है, नहीं तो हमारा गुजारा कैसे करें. చాలామంది పిల్లలు అంటూ ఉంటారంట, బాబా మీ ఆజ్ఞ ఉంది గృహస్థ వ్యవహారాల్లో ఉంటూ నన్నే జ్ఞాపకం చేయండి, నేనిచ్చే శ్రీమతం తప్ప వేరే కర్మ చేయకూడదు శ్రీమతం లేకుండా అని మీరు చెప్తున్నారు. కానీ గృహస్థ వ్యవహారాల్లోనే చాలా అలాంటివి చేయాల్సి వస్తుంది మేము, లేకపోతే మా పొట్ట గడవదు కదా అని అంటున్నారంట పిల్లలు. नहीं तो हम गुजारा कैसे करें, इतने थोड़े रुपयों से इतने भांति परिवार के सदस्य कैसे चल सकेंगे. भूख रहना पड़े, इसलिए व्यापारी लोग धर्माओं भी कुछ निकालते रहते, समझते जो कुछ हमारे से पाप होते वो मिट जाए, हम धर्मात्मा बन जाए. బాబా అంటున్నారు, పిల్లలు అంటారంట కొద్ది డబ్బుతో కొద్ది జీతంతో కుటుంబాన్ని గడపటము ఎలా బాబా, కష్టం, ఆకలితో ఉండాల్సి వస్తుంది. అందుకనే మేము మీ శ్రీమతం లేకపోయినా శ్రీమత విరుద్ధంగా అయినా సంపాదించాల్సి వస్తుంది అంటారంట. అందుకే భక్తుల్లో వాళ్ళు ఏం చేస్తారు, అలా సంపాదించేస్తారు. ఇంకోవైపు ధర్మము దానము అని దాన హుండి పెట్టుకొని దానిలో వేరు చేసి ఉంచుతారు డబ్బులు, అది దానం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ వ్యాపారంలో చేసిన, ఈ సంపాదనలో చేసిన పాపం నుండి
ముక్తైపోతాము అని, ధర్మాత్మ అయిపోతాం పాపాలు పోయి అని. धर्मात्मा पुरुष से बहुत पाप नहीं होता क्योंकि धर्मात्मा पाप से कुछ डरते. ధర్మాత్మ అనే వారి నుండి ఎక్కువ పాపాలు జరగవంట. ఎందుకంటే కొంచెం భయం ఉంటుందంట పాపాల నుండి. ఏ విధంగా మనం బయటకు రావాలి అని కొంచెం ఏమైనా అలా సంపాదించాల్సి వచ్చినా కూడా వాళ్ళు దాన ధర్మాలు చేస్తుంటారు. భక్తిలో కూడా అలా. ऐसे भी बहुत होते हैं जो कभी धंधे में झूठ नहीं बोलते, एकदम दाम फिक्स रखते. कलकत्ते में एक बर्तन बेचने वाला था, सबके दाम बोर्ड पर लिख देता था, फिर कुछ भी कम नहीं करता. फिर कोई तो बहुत झूठ बोलते हैं, ये तो ज्ञान की पढ़ाई तुम पढ़ते भविष्य के जन्मों के लिए. तो बाबा को हर बात में सच बताना है. చాలామంది వ్యాపారంలో ఎప్పుడు కూడా అబద్ధం చెప్పని వాళ్ళు ఉంటారంట. బ్రహ్మాబాబా ఉన్నప్పుడు కలకత్తాలో ఒక పాత్రలు అమ్ముకునేవాడు ఉండేవాడు, గిన్నెలు పాత్రలు అమ్మేవాడు. అతను అన్ని లిస్ట్ పెట్టేసి దాని రేటు రాసి లిస్ట్ పెట్టేసేవాడంట. అది చూసుకొని అది కొనుక్కోవడం అంతే. దానిలో ఇంకా తగ్గింపు అనేది ఉండదు, ఫిక్స్డ్ రేట్. కొంతమంది ఎలా ఉంటారు, మనిషిని చూసి ఒక్కొక్క రేట్ చెప్తారు. ఎవరైనా అలాంటి అమాయకులు వస్తే ఎక్కువ వేసుకొని మోసం చేసి అలాగా. కానీ కొంతమంది ఎలా ఉంటారంటే రీజనబుల్గా అలా రాసి పెట్టేస్తారు, దానికి ఇంకా తగ్గించరు, ఇంకా మోసం ఉండదు. కొంతమంది అయితే చాలా అసత్యం మాట్లాడతారు వ్యాపారంలో అంటున్నారు బాబా. బాబా చెప్తున్నది ఇది జ్ఞానం యొక్క చదువు 21 జన్మల కోసం. అందుకే ప్రతి విషయంలో బాబాకు సత్యం చెప్పడం అలవాటు చేసుకోండి. ऐसा नहीं परमात्मा सब कुछ जानते हैं. పరమాత్మకు అంతా తెలుస్తుంది కదా, నేను ఎందుకు చెప్పాలి అలా ఆలోచించు. हमारी बात है हमको सच बताना. बाबा कहते पढ़ेंगे तो ऊंच पद पाएंगे, नहीं तो जहन्नुम में नरक में चले जाएंगे. हम थोड़ी ही बैठ देखेंगे कि तुम क्या क्या पाप करते हो. बाबा जानते हैं. ऐसे अब सोच ले, बाबा कहते हैं मुझे क्या पड़े तो क्या क्या पाप करते मैं जान लूँ, देख लूँ. जो कुछ करते अपने लिए अपना ही पदभ्रष्ट करते हो. బాబా చెప్తున్నారు చదువుకుంటే ఉన్నత పదవి పొందుతారు, లేకపోతే నరకంలో వెళ్ళిపోతారు. నాకేం పట్టింది మీరేమేం చేస్తున్నారో పాపాలు కూర్చొని చూడడానికి. మీరేం చేస్తే మీకే అది దొరుకుతుంది, పదవి పోతుంది చేసుకోకపోతే. బాబాకి అంతా తెలుసులే అంటే బాబాకి ఎందుకు అంటున్నారు. బాబా మీరు చెప్పాలి కదా, బాబా ఉన్నత పదవి పొందాలంటే ఇలా నడవాలి కానీ ఇలా అయిపోయింది బాబా అని బాబాతో చెప్పాలి కదా. नाम तो है पाप आत्मा पुण्यात्मा. बाप आकर पुण्यात्मा बनाते तो कोई पाप नहीं होना चाहिए. పాపాత్మ పుణ్యాత్మ పేర్లు చెప్పుకుంటారు కదా. బాబా వచ్చి ఇక్కడ పుణ్యాత్మగా తయారు చేస్తున్నారు కాబట్టి ఇలాంటి పాపాలు మన ద్వారా జరగకూడదు. बच्चों के लिए तो पाप का 100 गुना दंड हो जाएगा, बड़ा घाटा होता है. పాపం యొక్క దండన 100 రెట్లు పడుతుంది ఏదైనా పాపం చేస్తే. చాలా నష్టపోతారు, జాగ్రత్త పెట్టుకోండి అంటున్నారు బాబా. ऐसा ख्याल नहीं रखने चाहिए कि जो होगा सो देखा जाएगा, अब तो कर ले. ఇలా ఆలోచించకూడదు. తర్వాత భవిష్యత్తులో ఏమవుతుంది ఎవరు చూస్తారు అప్పుడు చూసుకుందాంలే, ఇప్పుడు నాకు నచ్చింది ఇలా చేయాలని చేసేస్తాను. అది తప్పు అయినా శ్రీమత విరుద్ధమైన నాకు ఇలాగే చేయాలని ఉంది చేసేస్తాను, తర్వాత ఏమవుతుంది తర్వాత చూద్దానే. అలా ఆలోచించకూడదు అని చెప్తున్నారు బాబా. బచ్చే కోయి కామ్కి నీ అలా ఆలోచించే పిల్లలు ఎందుకు పనికి రాని వాళ్ళే జ్ఞాన మార్గంలో అంటున్నారు బాబా. इस पुरानी दुनिया को तो बिल्कुल ही भूल जाना है, देखते हुए जैसे देखते नहीं. ఈ పాత ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోవాలి, చూస్తూ కూడా చూడనట్లా ఉండాలి. हम एक्टर ही, अब नाटक पूरा होता है, 84 जन्म पूरे किए, अब हमको वापस जाना है. మేము యాక్టర్ కదా, నాటకం పూర్తయిపోతుంది, 84 జన్మలు పూర్తయిపోయి ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి. ఇలా మీ ఆలోచనలు ఉండాలి అంటున్నారు బాబా. जितनी सर्विस करेंगे उतना ऊंच पद पाएंगे.
अभी प्रदर्शनी मेले की सर्विस निकली है। जो उच्च पद पाने के पुरुषार्थी होंगे उन्हों का ख्याल चलता रहेगा कि जाकर सुने, सीखे कि कैसे भिन्न भिन्न रीति से समझाते, वो चक्र लगाते रहेंगे, सुनते रहेंगे, फलाना कैसे समझाते, ऐसे सुनते सुनते बुद्धि का ताला खुल जाएगा। बहुत लिखते, प्रदर्शनी से हमारी बुद्धि का ताला खुल गया है। బాబా చెప్తున్నారు, ఎంత సేవ చేస్తే అంత ఉన్నత పదవి పొందుతారు. ఇప్పుడు ప్రదర్శని మేళాలు అనే సర్వీసులు వచ్చాయి కదా, ఇప్పుడు అది కూడా పూర్తి అయిపోయిందినండి. రాను రాను సకాష్ ఇచ్చే మనసా సేవ ఇప్పుడు ఉంది. బాబా చెప్తున్నారు, ఎవరు ఉన్నత పదవి పొందే పురుషార్థిగా ఉంటారో వాళ్ళ ఆలోచనలు నడుస్తూ ఉంటాయంటే, వెళ్ళి ఎవరు ఎలా చెప్తున్నారో వింటాను, నేర్చుకుంటాను, రకరకాల పద్ధతులు ఎలా చెప్తున్నారు అని వాళ్ళు ఎప్పుడు కూడా తిరుగుతూ ఉంటారు. అక్కడ ఇక్కడ సేవా కార్యక్రమాల్లో తిరుగుతూ ఉంటారు, చెప్పే విధానంలో యాక్టివ్ కావడం కోసం వింటూ ఉంటారు. ఫలానా వాళ్ళు ఎలా చెప్తున్నారు, వీళ్ళు ఎలా వింటూ వింటూ బుద్ధి తాళం తెరవబడుతుంది. చాలామంది బాబాకు రాస్తారంట, బాబా ప్రదర్శని సేవ ద్వారా నా బుద్ధి తాళం తెరవబడింది అని. బాబాని బహుత్ మదద్ दी है, ఎందుకంటే నేను చెప్పటానికి ట్రై చేశాను, అప్పుడు బాబా నాకు చాలా సహయోగం చేశారు, నా చేత చెప్పించుకున్నారు అనే అనుభవాలు కూడా ఉంటూ ఉంటాయి. बाबा ऐसे बहुत मदद देते परंतु किसको पता नहीं पड़ता, समझते हैं हमने बहुत अच्छा समझाया. బాబా చాలా సహయోగం చేస్తుంటారు మనం జ్ఞానం చెప్పేటప్పుడు, కానీ అది తెలీదు మనకి, బాబా కనిపించరు కదా. బాబా సహాయంతోనే నేను చెప్పగలిగానని కొంతమందికి తెలియక నేను చాలా బాగా చెప్పాను అని అనుకుంటూ ఉంటారంట. కై సచ్చి బచ్చే సమస్తే కి ఏ సారి బాబా మదద్ బాబాకి హే. కొంతమంది సత్యంగా నడిచే పిల్లలైతే అనుకుంటారంట, ఈ సహయోగం అంతా బాబా చేసింది, బాబా సహయోగంతోనే నేను చెప్పగలిగాను అని అనుకుంటారు. సత్యమైన పిల్లలు అంటున్నారు బాబా. प्रदर्शनी की सर्विस से बहुत उन्नति हो सकती है. तुम ज्ञान सागर के बच्चे हो, बाबा की याद में रहने से बड़ा बल मिलता है. योग बल से तुम विश्व की बादशाही लेते हो. बस सिर्फ यही याद रहे कि हमको बाबा से वर्षा लेना है और श्रीमत पर चलना है. बस श्रीमत पर चलने में ही कमाई है, बाकी इस दुनिया में तो कोई काम की चीज़ नहीं, सब खत्म होना है. బాబా చెప్తున్నారు, ప్రదర్శని సర్వీస్ ద్వారా చాలా ఉన్నతి జరుగుతుంది. మీకు మీ ద్వారా జ్ఞానం వినే వరకు ఉన్నతి జరుగుతుంది కదా. మీరు జ్ఞానసాగరుడు బాబాకు పిల్లలయ్యారు. బాబా స్మృతిలో ఉండడం వల్లనే చాలా బలము అనేది దొరుకుతుంది మీకు. యోగ బలం అంటారు దీన్ని. విశ్వానికి రాజ్యాధికారి అయిపోతారు, అటువంటి బలం లభిస్తుంది. కేవలం ఇది గుర్తుండాలి, బాబా నుండి వారసత్వం తీసుకోవాలి నేను, మరి శ్రీమతంపై నడవాలి అని గుర్తుంటే చాలు. శ్రీమతంపై నడవడంలోనే సంపాదన ఉంది మీకు, అంతకు తప్ప ఈ ప్రపంచంలో ఇంకేది పనికొచ్చే వస్తువు లేదు. దేని మీద భ్రాంతి పెట్టుకోవడానికి లేదు, అంతా సమాప్తి అయిపోయేది ఉంది అని చెప్తున్నారు బాబా. तुम ज्ञान सीता रहे हो, इस भारत को स्वर्ग बना रहे हो और स्वर्गवासी बनने के लायक तो तुमको यहाँ ही बनना है. మీరు జ్ఞాన నక్షత్రాలు భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నారు, మరియు స్వర్గవాసిగా తయారయ్యే యోగ్యులుగా ఇక్కడే తయారు అవ్వాలి మీరు. यज्ञ के पिछड़ी तो हड्डी हड्डी चूर कर देनी चाहिए. ఈ స్వర్గాన్ని తయారు చేసే కార్యంలో, స్వర్గంలో వెళ్ళే అర్హులుగా అయ్యే కార్యంలో ఏం చేయాలి? యజ్ఞ సేవలో హడ్డీ హడ్డీ ఎముక పిండి చేసి మీరు సేవ చేయాలి అంటున్నారు బాబా. उनको फिर कोई और कोई लोभ नहीं रहेगा. ఎవరు ఎటువంటి సేవాదారిగా ఉంటారో వాళ్ళకి సేవా వృద్ధి తప్ప ఇంకో లోభం అనేది ఉండదు. వ్యక్తిగతమైన కోరికలు పర్సనల్ కోరికలు ఉన్న వాళ్ళకి, जिनकी तकदीर में नहीं उनसे फिर खराब काम होते रहेंगे. ఎవరికైతే అదృష్టంలో ఉండదో వాళ్ళ ద్వారా చెత్త పనులు జరుగుతూ ఉంటాయి అంటున్నారు బాబా. यहाँ तो तुमको सुखदाई बनना है. बाप कहते मैं सुखदाई बनाने आया हूँ, तुम भी सुखदाई बनो. ఇక్కడ ఈ మార్గంలో మీరు చాలా సుఖదాయిగా తయారై నడవాలి.
శివబాబా చెప్తున్నారు, నేను సుఖదాయిగా తయారు చేయటానికి వచ్చాను మిమ్మల్ని అందరినీ. మీరు కూడా నా మాదిరిగా సుఖదాయిగా తయారైపోండి అని చెప్తున్నారు బాబా. తయారయ్యారా? సుఖదాయి అంటే ఏంటి? మనం పాయింట్ వింటాం, సుఖదాయిగా తయారవ్వండి, మాస్టర్ సుఖదాత మీరు. బాబా ఎన్నో టైటిల్స్ ఇస్తారు. ఇంటికి వెళ్ళి మనం పరస్పరంలో ఒకరికొకరు దుఃఖం ఇస్తే బయట వాళ్ళ విషయం విడిచిపెట్టండి. ఫస్ట్ ఇంట్లో మనం ఒకరికొకరు నిందించుకోవటం, దూషించుకోవటం, బ్లేమ్ చేయడము, ఒకరిపైన ఒకరు మనం ఘర్షణ పడడం, ఇవన్నీ సుఖం ఇచ్చే కార్యం కాదు కదా. రెండు చేతులు కలిసి చప్పట్ల ధ్వని వస్తుందంట. ఒక చెయ్యి కానీ ఆగిపోతే सौंडे रात गदा। तो सुखदाई बनना मना क्या है? यहाँ सुनने फिर घर जाके वो लड़ाई झगड़ा घर में, पहले बाहर वाले से पहले तो घर में सुखदाई बनना है ना। दो हाथ मिलने से वो आवाज़ आती, एक हाथ रुके तो आवाज़ नहीं आएगी ना। ये ध्यान रखना है, सुखदाई बनना। నేను ఏం మాట్లాడేస్తే అక్కడ వేరేగా అయిపోకుండా, ఎందుకు వచ్చింది ఆ మాట మన మనసులో వచ్చినా, వాళ్ళు చేసే పనుల్ని బట్టి మనకు కోపం వస్తుందా, ఎందుకు వచ్చింది, నేను అలా మాట్లాడొద్దు, ఒకరికి దుఃఖం కలగొద్దు, అలా మన ఆలోచనతో ఉండాలి కదా, సుఖదాయిగా తయారవ్వాలి. उनके मुख से सदा ज्ञान रतन निकलेंगे, शैतानी की कोई बात नहीं निकलेगी. వారి నోటి నుండి సదా జ్ఞానరత్నాలే వెలువడతాయి, సైతానీ విషయాలు మాట్లాడారు వాళ్ళు. झूठ बोलने से तो कुछ ना बोलना अच्छा है, बहुत मीठा बनना है. అసత్యం మాట్లాడేదానికన్నా మాట్లాడకుండా ఉండడమే మంచిది కదా. కొంతమంది ఇది అది అది ఇది కథ తయారు చేస్తారు, అసత్యం మనకు నమ్మించటం కోసం ఒక కథ తయారు చేస్తారు. కానీ అక్కడ ఆలోచించారు, అంత అవసరం ఉందా, నా ఎనర్జీ అందులో అంత ఖర్చు పెట్టి తయారు చేసేంత ఏముంది దానిలోని, నేను ఇలా అని క్లియర్గా వెళ్ళిపోతే దానిలో ఏముంది, అలా మన ఆలోచన అక్కడ పని చేయాలి, పొరపాటు జరిగిపోకముందే. అసత్యం మాట్లాడడం కన్నా మాట్లాడకుండా ఉండడం మంచిది, చాలా మధురంగా తయారవ్వాలి. మా బాప్కా షో కర్నా హై, మమ్మా బాబాను ప్రత్యక్షం చేసే పిల్లలు కావాలి. बाबा के लिए लिखा है सदगुरु का निंदक टोर न पाए, जरा भी कड़वापन अवगुण आदि नहीं होना चाहिए. बहुत है जिनको थोड़ी चीज़ नहीं मिलती तो एकदम बिगड़ पड़ते हैं. బాబా కోసమే రాశారు, సద్గురుని నిందించే వారికి పుట్టగతులు ఉండవు, పదవి పొందలేరు అని. సద్గురు ఎవరు? బాబా. బాబాకు నింద రాకూడదు, షో చేయాలి, ప్రత్యక్షం చేయాలి మనం. బాబాకు మంచి పేరు రావాలి మన ద్వారా కదా. అందుకే ఏం చెప్తున్నారు బాబా, కొద్దిగా కూడా చేదు అవగుణాలు ఉండకూడదు మీలో. చాలామంది ఎలా ఉంటారంటే, ఒక చిన్న వస్తువు, ఒక చిన్న సౌకర్యము దొరకకపోతే ఎగ్దాం బిగడపడితే అంటారు, పూర్తి కోపంలోకి వచ్చేస్తూ ఉంటారంట. అలా నెగటివ్ ఆలోచించేస్తారు, చిన్నది తేడా వచ్చినా అది వదులుకోవాలి మన అలవాట్లను. परंतु बच्चों को परीक्षा समझ शांत में रहना चाहिए. कुछ कोई चीज़ नहीं मिला, परीक्षा समझ शांत रहना चाहिए. ఆ సమయంలో పరీక్ష ఇది అనుకొని శాంతిగా ఉండాలి. కానీ మనం ఇంట్లో కూడా చూడండి, టైంకి అందించలేదు అంటే చిరాకు పడిపోతూ ఉంటారు. बहुतों की कंप्लेंट रहते हैं, टाइम पर नहीं उनको कर पाते, दे पाते हैं तो बिगड़ पड़ते हैं, क्या क्या होता रहता है ना ऐसे. परंतु बच्चों को परीक्षा समझ शांत में रहना चाहिए. आगे बड़े बड़े ऋषि मुनि कहते थे हम ईश्वर को नहीं जानते. अब अगर ये लोग सन्यासी आदि ऐसे कहे तो कोई इनको माने ही नहीं. పూర్వం ఋషి మునులు ఈశ్వరుని కోసం మనకు తెలియదు అనేవారు, నేతి నేతి అని.
ఇప్పుడు ఒకవేళ ఇప్పుడున్న సన్యాసులు నేతి నేతి అని చెప్పారు అనుకోండి, తెలియదు భగవంతుని కోసం మాకు అని ఎవరు కూడా ఒప్పుకోరు, వాళ్ళ దగ్గర వెళ్ళరు కదా శిష్యులుగా. समझेंगे जो खुद ही ईश्वर को नहीं जानते वो हमको रास्ता क्या बताएंगे. వాళ్ళకే ఈశ్వరుని కోసం మాకు తెలియదు అంటున్నారు అంటే వాళ్ళే మార్గం చూపిస్తారని శిష్యులు వెళ్తారా ఏంటి? అందుకే ఇప్పుడు అలా చెప్పట్లేదు. ఇప్పుడు ఉండే గురువులు నేతి నేతి బేయంత్ అని ఋషిమునులు చెప్పేవారు, అలా ఇప్పుడు చెప్పట్లేదు. आजकल एक दो के गुरु बहुत बन गए. हिंदू नारी का पति भी गुरु है, ईश्वर है. ఈ రోజుల్లో ఒక్కరికొక్కరు గురువులు చాలామంది తయారైపోయారు. హిందూ ధర్మంలో ప్రతి నారికి పతి కూడా గురువే. గురువు ఈశ్వరుడు అంటారు పతిని. గురువుతో సద్గతి దేంగే ఏ పతిత్ బనాయింగే. గురువు అంటే సద్గతి ఇస్తారా, పతితంగా తయారు చేస్తారా? మరి లౌకిక పతి గురువు ఎలా అయ్యారు? పతితంగా చేసేవారు. अब तुम जानते जो भी सब सजनी है उनको गुरु अथवा साजन ही एक बाबा. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, మనమందరూ ప్రియురాళ్ళు, ప్రియుడు ఒక బాబా. అంటే ప్రియుడు అంటే పతి, అతడే మన గురువు, అసలైన గురువు. పతి ఏ గురువు అంటే ఈ పతి, ఈ సాజన్, అతడు గురువు. మాత పిత బాప్ దాదా సబ్ కుచ్ వహీ, అతడే మాతా పిత కూడా, బాప్ దాదా కూడా, सर्वम अतड़े. ये लोग फिर पति के लिए अक्षर कह देते. పతి గురువు ఈశ్వరుడు అనేవారు భగవంతుడు పతి, పరమేశ్వరుడు. కానీ లౌకిక పతి కోసం చెప్పేస్తూ ఉంటారు ఇది. अब यहाँ तो वो बात नहीं, यहाँ तो तुम आत्माओं को परम पिता परमात्मा पढ़ाते. आत्मा इतनी छोटी जिसमें 84 जन्मों का पाठ नूंदा हुआ है. ఇక్కడ ఆత్మని మిమ్మల్ని పరంపిత పరమాత్మ చదివిస్తున్నారు. ఇంత చిన్న ఆత్మలో 84 జన్మల పాత్ర నిండి ఉంది. परमात्मा भी छोटा स्टार है, उनमें भी सारा पाठ नूंदा हुआ है. పరమాత్మ ఒక చిన్న నక్షత్రం, అతనిలో మొత్తం పాత్ర నిండి ఉంది. మనుష్య సమస్తే పరమాత్మ సర్వశక్తిమాన్ ये सब कुछ कर सकता है. परम पिता परमात्मा कहते ऐसे कोई बात नहीं, रमा अनुसार मेरा भी పార్ట్. మానవులు అనుకుంటారు పరమాత్మ సర్వశక్తివంతుడు, అతడు చేయలేనిది ఏముంది, ఏదైనా చేస్తాడు అని. చనిపోయే వాళ్ళని కూడా బ్రతికించగలడు అలా ఇలా అనుకుంటారు. కానీ పరంపిత పరమాత్మ ఏం చెప్తున్నారు, అలా ఏం లేదు. డ్రామా అనుసారమే నా పాత్ర కూడా ఉంటుంది, పాత్రలు లేకుండా నేను కూడా ఏమీ చేయలేను అంటున్నారు బాబా. बाबा समझाते तुम सब आत्माएं आपस में भाई भाई हो, आत्मा अपने भाई के शरीर को खून कैसे करेगी. బాబా చెప్తున్నారు మీరు ఆత్మలందరూ పరస్పరం సోదరులే కదా. ఆత్మ మీరు మీ సోదర ఆత్మ యొక్క శరీరాన్ని ఎలా ఖూనీ చేయగలరు? సోదరాత్మ అనే ఆలోచన ఉంటే హింస ఉండదు కదా. हम सब आत्माओं को बाप से वर्षा लेना है, मेल हो चाहे फीमेल, ये भी देह अभिमान छोड़ना है. मैं मेल हूँ, मैं फीमेल हूँ. ఆత్మలందరూ మనం బాబా నుండి వారసత్వం తీసుకోవాలి, స్త్రీలైనా పురుషులైనా. నేను స్త్రీ, నేను పురుష, ఇది కూడా దేహాభిమానం విడిచిపెట్టేయాలి అని చెప్తున్నారు బాబా. शिव बाबा कितना मीठा है, तो हम भी शिव बाबा के बच्चे, भाई भाई, तो हमको कभी भी आपस में लड़ना झगड़ना नहीं चाहिए. శివబాబా ఎంత మధురమైన వారు, మనం కూడా శివబాబా పిల్లలయ్యాం, సోదరులము. కాబట్టి ఎప్పుడు కూడా పరస్పరం కోట్లాట్లు జగడాలు ఉండకూడదు సోదరుల మధ్య. దేహి అభిమాని రహే తో కభీ భీ లడే नहीं. ఆత్మాభిమాని స్థితి ఉంటే సోదరులం అని గుర్తుంటుంది, ఎప్పుడు కోట్లాట్లు జగడాలు ఆడరు వాళ్ళు. బాబా క్యా కहेंगे, బాప్ ఇతనా మీఠా और बच्चे लड़ते रहते हैं. అన్నదమ్ములు కొట్టుకుంటూ ఉంటే తండ్రి ఏమంటారు, బాబా ఏమంటారు? తండ్రి చూస్తే ఇంత మధురమైన వారు, పిల్లలు ఇలాంటి వాళ్ళు తయారయ్యారు, కొట్టుకుంటూ ఉంటారు ఎప్పుడు. అందుకే అలా అనిపించుకునే పిల్లలుగా మనం కాకూడదు. इस समय मनुष्य में आत्मा का ज्ञान भी नहीं, हम आत्मा परमात्मा की संतान है, फिर लड़े क्यों. ఈ సమయంలోని మానవులకి ఆత్మ జ్ఞానం అనేది కూడా లేదు అంటున్నారు బాబా. ఆత్మ మనం పరమాత్మ సంతానం, కోట్లాడుకోవడం ఎందుకు అనేటటువంటి జ్ఞానం లేదు. మనుష్యతో సిర్ఫ్ కేనే మాత్రకే దేతే తుమ్తో ప్రాక్టికల్ మేము అనడానికే అంటారు, ఒకే పరమాత్మ పిల్లలం, మాటలకే అంటారు, కానీ ప్రాక్టికల్గా వాళ్ళు అది చెయ్యట్లేదు.
కానీ మీరు ప్రత్యక్షంగా సోదర భావంలో జీవిస్తున్నారు. बाप कहते देहाभिमान को छोड़ो हम आत्मा है अब वापिस जाना यही तात लगी रे. బాబా చెప్తున్నారు అంటే మనం అలాగ తయారైపోయామని కాదు, తయారైన వాళ్ళు ఉన్నారు, తయారు కాని వాళ్ళకి ఇది అర్థం కావాలి, తయారవ్వాలి అలా ఆత్మాభిమానిగా. దేహాభిమానం విడిచిపెట్టండి, ఆత్మ నేను తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలి, ఇదే చింత మీ బుద్ధిలో నడుస్తూ ఉండాలి. పూరా పురుషార్థ్ కర్నా चाहिए. बाप जैसा मीठा और लवली जरूर बनना है, तब बाप कहेंगे सपूत बच्चा है कितना लवली हो गया है. పూర్తి పురుషార్థం చేయాలి. బాబా ఎలా మధురంగా లవ్లీగా ఉన్నారో అలా తప్పకుండా మనం కూడా తయారవ్వాలి. ఎలా? మీఠా ఆర్ లవ్లీ, మధురంగా లవ్లీగా ప్రియంగా తయారవ్వాలి. అప్పుడు బాబా చెప్తారు వీళ్ళు సుపుత్రులైన పిల్లలు నాకు అంటారు కదా. ఎంత లవ్లీగా అయిపోయారు ఈ పిల్లలు. నాన్నలో రాకముందు ఎలా ఉండేవారు, ఇప్పుడు నా పిల్లలు ఎంత లవ్లీ అయిపోయారని బాబాకు చాలా ప్రేమ కలుగుతుంది కదా పిల్లల మీద. बाप कितना निरहंकारी है, कहते हैं मैं तुम्हारा बाप टीचर गुरु सब कुछ हूँ. బాబా ఎంత నిరహంకారి. శివ బాబా చెప్తున్నారు నేనే మీకు తండ్రి, టీచర్, గురువు, సర్వం. आधा कल्प से तुम मुझे याद करते हैं कि बाबा आओ ये मेरा भी ड्रामा में पार्ट है. అర్ధకల్ప నుండి మీరు నన్ను పిలిచారు బాబా రండి అని. రావాలి, డ్రామాలో నాది కూడా పాత్ర ఉంది అని చెప్తున్నారు బాబా. पहले ये घड़ी आदि नहीं थी, रेती पर टाइम देखते थे. ये साइंस से जो कुछ बन रही है तुम्हारे लिए है. మొదట్లో వాచ్ ఉండేది కాదు, ఈ గడియారాలు పెట్టుకోవడం టైం చూసుకోవడం. ఇసుక మీద ఎండ పడుతుంది కదా, దాంతోనే టైం లెక్క వేసుకునేవారు పూర్వం రోజుల్లో. ఇప్పుడు సైన్స్తో అన్నీ తయారయ్యాయి, మీకోసమేనండి, మీకు బాగా యూజ్ అవుతున్నాయి అంటారు బాబా. ये साइंस वाले कोई ज्ञान नहीं लेंगे, उनको आना ही प्रजा में है. महल आदि बनाने वाली तो प्रजा ही होती है ना, राजा रानी तो ऑर्डर देने वाले होते हैं. तो ये कोई गुम नहीं हो जाएंगे. साइंस ये बहुत होशियार हो रहे हैं. బాబా చెప్తున్నారు సైంటిస్టులు జ్ఞానంలో వచ్చేది ఉండదు అంటున్నారు బాబా. లాస్ట్లో కొంచెం ఏదో వాళ్ళకి తగులుతుంది, ఇంట్రెస్ట్ కలుగుతుంది, దాంతో ప్రజా పదవుల్లోకి వచ్చేస్తారు. ప్రజలైతే కదా భవనాలు కట్టడం మన కోసం చేస్తారు. రాజులు ఏమైనా చేస్తారంటే రాజులు ఆర్డర్ ఇస్తారు అన్నమాట. అక్కడ ఆ మాత్రం జ్ఞానం మీద ఇంట్రెస్ట్ కలిగి అర్థమైతే చాలు, వాళ్ళు ప్రజలుగా వచ్చేస్తారు. అక్కడ వాళ్ళు సైన్స్ యొక్క సంస్కారాన్ని ఉపయోగిస్తారు. సైన్స్ పూర్తిగా మాయమైపోతుంది అని లేదు, ఇంకా తెలివిగా తయారవుతారు అంటున్నారు బాబా. बाकी चंद्रमा आदि पर जाना ये सब अति की निशानी है. साइंस भी दुख देने वाली हो गई, वहाँ सुख की चीज़ें रहती. చంద్రమండలానికి వెళ్తున్నాము అది ఇది అని వెళ్తున్నారు, ఇదంతా కూడా అతి యొక్క చిహ్నాలు. సైన్స్ యొక్క అతి వినాశనం వైపు దారితీసే ప్రయోగాలు చేస్తున్నారు. సైన్స్ దుఃఖాన్ని ఇచ్చేది ఉంటుంది ఇక్కడ, కానీ సత్యుగంలో సుఖం ఇచ్చే వస్తువులు ఉంటాయి సైన్స్తో అని చెప్తున్నారు బాబా. ये बाकी है थोड़े समय के लिए, टू मच में जाते तो विनाश हो जाते, बाकी सुख तो तुम भोगेंगे. కొద్ది సమయం కోసమే ఇప్పుడు ఉండేదంతా సైన్స్ సాధన. ఎందుకంటే టూ మచ్ వెళ్ళిపోతున్నారు కదా సాధనాల్లో కూడా, సైన్స్ ప్రయోగాల్లో కూడా. ఎక్కడో ఫ్లాట్లు కొనుక్కుంటాం చంద్రమండలం, ఎక్కడెక్కడో గ్రహాలలో ఫ్లాట్లు ఇదంటే అతి కదా. టూ మచ్ అయిపోతే అందులో కూడా ఏమైపోతుంది, వినాశనం అవ్వాల్సిందే. అతి అంత్యానికి దారి తీస్తుంది. సుఖమైతే అనుభవిస్తారు అనుకోండి, సైన్స్ ద్వారా సుఖము ఉంది, దుఃఖం కూడా ఉంది, వినాశనం కూడా. మమ్మ బాబా कहते हैं तो फॉलो करना चाहिए, तुम्हारे मुख से सदैव रत्न निकलने चाहिए. మమ్మ బాబా అని పిలుస్తున్నారు అంటే వారిని ఫాలో చేయాలి కదా, మీ నోటి నుండి సదా రత్నాలు వెలువడాలి అని చెప్తున్నారు బాబా. कहते हैं पत्थरों ने गीत गाए, पहले तुम पत्थर बुद्धि थे, बाबा ने आकर तुमको पत्थर बुद्धि से पारस बुद्धि बनाया है. రాశారంట శాస్త్రాల్లో రాళ్ళు పాట పాడాయని. బాబా చెప్తున్నారు రాళ్ళు ఏమైనా పాడతాయండి, మీరు రాతి బుద్ధిగా ఉండేవారు కదా, బాబా వచ్చి ఇప్పుడు మిమ్మల్ని పారస బుద్ధిగా తయారు చేశారు. ఆ రాళ్ళు ఎవరు? మీరే. అభి తుమ్ గీతా కా గీత్ గా రహే హో,
రాతి బుద్ధి అయిపోయింది, మీరు బాబా పిల్లలై గీత యొక్క పాట పాడుతున్నారు. बाकी वो पत्थर गीत नहीं गाएंगे, गीता को ही गीत कहा जाता है. ఆరాళ్ళేం పాటలు పాడవు, మీరు ఇప్పుడు గీతా జ్ఞానాన్ని అర్థం చేసుకుంటున్నారు. గీతనే గీతము పాట అని చెప్తారు, అందుకే గీత అని పేరు వచ్చింది దానికి. మామూలు పాటలు స్వరము చెవులకి ఇంపు అనిపిస్తుంది కదా, కానీ ఈ జ్ఞానము మనస్సుకి ఇంపు కలిగించేది కాబట్టి గీతము, దాన్ని గీత అని చెప్పారు. तुम अभी परम पिता परमात्मा की बायोग्राफी को जानते हो, वो लोग तो कुछ भी अर्थ नहीं समझते, रत्नों के बदले पत्थर ही मारते. ఇప్పుడు పరంపిత పరమాత్మ యొక్క పరిచయం మీరు తెలుసుకున్నారు. మనుషులకైతే అర్థం తెలియట్లేదు, రత్నాల బదులు రాళ్ళే వేసుకుంటున్నారు అని చెప్తున్నారు బాబా. अब तुम्हारी बुद्धि में रत्न है नंबरवार, कोई के मुख से तो हीरे मोती निकलते, इसलिए ही तुम्हारे नाम पड़े नीलम परे सब्ज परे. तुम पत्थरों से रत्न अथवा पारस बन रहे हो. కొంతమంది నోటి నుండి వజ్రాలు ముత్యాలు వస్తాయంట. పిల్లల బుద్ధిలో నంబర్ వారీగానే రత్నాలు ఉంటున్నాయి అంటున్నారు బాబా. కొంతమంది నోటి నుండి వజ్రాలు ముత్యాలు పలుకుతారు. అందుకే అటువంటి పిల్లలకే రత్నాలు అని పేరు. వాళ్ళనే నీలం పరి అని, సబ్జ పరి అని, నీలమని, పగడమని ఇలా రత్నాలలో మహిమ చేశారు. కాబట్టి రాళ్ల నుండి రత్నాలుగా పరస్సు వేదిగా తయారవుతున్నారు మీరు, పారస్గా. अब तुम्हारा काम है जो भी आवे उनको समझाना है. ఇప్పుడు మీరు తయారవుతున్నారు కదా, ఎవరు వచ్చినా వాళ్ళకి మీరు చెప్పాలి, వారిని కూడా తయారు చేయాలి అని చెప్తున్నారు బాబా. तो तुम्हारा परमपिता परमात्मा के साथ क्या संबंध है? जब तक इस बात का एक्यूरेट जवाब नहीं लिख कर दे तब तक बाबा को मिलना ही फालतू है. పరంపిత పరమాత్మ అంటారు కదా మీరు, అతనితో మీకేం సంబంధం ఉంది అడగండి. ఎంతవరకు దీనికి ఎక్యురేట్ సమాధానం జవాబు వారి నోటి నుండి రాదు అంటే అతడు ఎవరు, మనకి ఏమవుతారు, పరిచయం అర్థం కాదు, అంతవరకు బాబాను కలుస్తాను అన్న వృధా. ఏం అనుభవం అవుతుంది, అతడు ఎవరు అనేది, అతనితో మన సంబంధం ఏంటనేది అర్థం కాకుండా కలవడం వృధా. పहले बाप को जाने तब समझे कि బీకే కిస్కి పుత్రియా. బాబా పరిచయం తెలిస్తేనే ఈ బీకేలు ఎవరికి మనమళ్ళయ్యారు అనేది అర్థమవుతుంది. శివ బాబాకు మనమళ్ళు కదా మనం. బड़ी ऊंची मंजिल 21 जन्मों की बादशाही गरीब से गरीब भी ले सकते. చాలా ఉన్నతమైన గమ్యం, లక్ష్యం. 21 జన్మల యొక్క రాజ్యం, అతి పేదగా ఉన్నవారు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు అవకాశం బాబా అందరికీ ఇచ్చారు. అక్కడ రాజ్యం పొందాలంటే డబ్బు ఉండాలి కదా, కానీ ఇక్కడ అతి పేదలు కూడా विश्व राज्य अधिकरण తీసుకోవచ్చు. విశ్వ का मालिक बनना कोई कम बात है क्या, सिर्फ श्रीमत पर चलना. విశ్వానికి మాలికులు ఎవడైనా తక్కువ విషయం అనుకున్నారేంటి, కేవలం శ్రీమతంపై నడవాలి అని చెప్తున్నారు బాబా. भगवान खुद कुर्बान जाते बच्चों पर, 21 जन्मों की कुर्बानी करते. భగవంతుడు స్వయంగా బలి అవుతున్నారు పిల్లలపైన. 21 జన్మల ప్రాప్తి మీ మీద బలి ఇస్తున్నారు బాబా. 21 జన్మల కోసం అతడు తనదంతా ఇచ్చేసి మీకు బలి అవుతున్నారు. कहते हैं विश्व के मालिक भवा, जरूर बच्चों के मुख से रतन ही निकलते, तब तो भविष्य में पूजनीय देवता बनते. బాబా తన దగ్గర ఉన్న ప్రాప్తులన్నీ పిల్లలకి ఇచ్చేయమంటున్నారు. విశ్వానికి మాలికులు కండి అని పిల్లల్ని అధికారులుగా తయారు చేస్తున్నారు. తప్పకుండా పిల్లల నోటి నుండి రత్నాలే వెలువడినప్పుడే భవిష్యత్తులో పూజనీయ దేవతలు అయ్యారు కదా మీరు. మీ విగ్రహాలు పూజ జరుగుతుంది కదా, ఎందుకని మీ నోటి నుండి రత్నాలు లాంటి మాటలు మీరు పలికారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అది గమనిక పెట్టుకోవాలి. అప్పుడే మళ్ళీ భవిష్యత్తు ఈ పూజా ప్రాప్తి అనేది తయారవుతుంది కదా.
अच्छा, मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। बाबा नमस्ते। धारणा के लिए मुख्य साथ। फर्स्ट पॉइंट, मीठा बन माँ बाप का शो करना है। మధురముగా తారై తల్లి తండ్రిని ప్రత్యక్షం చెయ్యాలి। కడువాపన్ జరా भी है तो उसे निकाल देना है। చేదు స్వభావం కొద్దిగా ఉన్నా కూడా దానిని తొలగించుకోవాలి। बाप जैसा मीठा लोली जरूर बनना है। బాబాలా మధురముగా ప్రియముగా తప్పకుండా తయారవ్వాలి। सेकंड पॉइंट, कोई भी काम श्रीमत के बिना नहीं करना है। श्रीमत में ही सच्ची कमाई है। ఏ పని కూడా శ్రీమతానికి విరుద్ధంగా చేయకూడదు। శ్రీమతంలోనే సత్యమైన సంపాదన ఉంది। वरदान, नॉलेजफुल बन, हर कर्म के परिणाम को जान, कर्म करने वाले मास्टर त्रिकालदर्शी भव। ज्ञान संपन्नंगा तारे, నాలెడ్జ్ఫుల్గా తయారై ప్రతి కర్మ యొక్క పరిణామాన్ని తెలుసుకొని కర్మ చేసేటటువంటి మాస్టర్ త్రికాలదర్శిగా కండి। నాలెడ్జ్ఫుల్గా తయారై ప్రతి కర్మ యొక్క పరిణామం అంటే రిజల్ట్, ప్రతి కర్మ యొక్క రిజల్ట్ ఏంటి ఉంటుంది అనేది ముందే కర్మ చేయక ముందే తెలుసుకొని కర్మ చేసేటటువంటి మాస్టర్ त्रिकालदर्शिగా కండి। त्रिकालदर्शी बच्चे हर कर्म के परिणाम को जानकर फिर कर्म करते। त्रिकालदर्शी పిల్లలు ప్రతి కర్మ వెనుక ఉండే రిజల్ట్, దాని పరిణామం ఎలా ఉంటుంది అనేది ముందుగానే అంచనా వేసుకొని అర్థం చేసుకొని తర్వాత కర్మ చేస్తారు। वे कभी ऐसा नहीं कहते कि होना तो नहीं चाहिए था लेकिन हो गया, बोलना नहीं चाहिए था लेकिन बोल लिया। వారు ఎప్పుడు ఇలా అనరు త్రికాలదర్శి పిల్లలు, ఇలా జరగకూడదు నా ద్వారాగానే అయిపోయింది, తప్పైపోయింది, ఇలా నేను మాట్లాడకూడదు కానీ మాట్లాడేశాను, అలా అనరు। వాళ్ళకి ముందే అర్థమైపోతుంది, నేను ఈ కర్మ చేస్తే ఇలా నా ద్వారా జరిగితే ఇలా ఉంటుంది, అందుకు నా ద్వారా ఇలా జరగకుండా ఉండాలి అని వాళ్ళకి లోపల కాన్సెప్ట్ చెప్తూ ఉంటుంది త్రికాలదర్శి। అలాగే మాట కూడా గమ్మన మనం ఎవరికైనా ఇది అందామా అని వచ్చినప్పుడు కూడా వెంటనే లోపల కాన్సెప్ట్ పనిచేస్తూ ఉంటుంది, నేను మాట్లాడినా వద్దా అనేది మనకి। అందుకే నేను అలా మాట్లాడకూడదు కానీ మాట్లాడేస్తాను అని అలాగా అనే పని రాదు వాళ్ళకి, एक्यूरेटగా ఉంటుంది వాళ్ళ కర్మ మాట। इससे सिद्ध है कि कर्म के परिणाम को ना जान भोलेपन में कर्म कर लेते हो। ఒకవేళ అలా జరగకూడదు కానీ జరిగిపోయింది, తప్పైపోయింది అంటే అర్థం ఏంటి? కర్మ చేయడానికి ముందు ఆ కర్మ యొక్క పరిణామాన్ని తెలుసుకోకుండానే అజ్ఞానంతో అమాయకత్వంతో కర్మ చేసేస్తున్నారు। बोला बनना अच्छा है लेकिन दिल से बोले बनो, बातों में और कर्म में बोले नहीं बनो। అమాయకులుగా అవడం మంచి విషయమే, అది ఒక గుణమే। బాబా ఇన్నోసెంట్ కావాలి అంటారు కానీ హృదయం అమాయకంగా తయారు చేసుకోండి। భావంలో అందరి మీద ఒక మంచి భావం పెట్టుకోవడం, బాబా మీద భావన కలగడం, దానిలో అమాయకులుగా కండి। కానీ మాటలలో కర్మలలో విషయాలలో అమాయకులు కాకండి। उसमें त्रिकालदर्शी बनकर हर बात सुनो और बोलो, तब कहेंगे सेंट अर्थात महान आत्मा। కాబట్టి ఈ విషయాలలోకి వచ్చేటప్పటికి వ్యవహారంలో త్రికాలదర్శిగా తారే ప్రతి మాట వినండి, ప్రతి మాట మాట్లాడండి, అప్పుడే మిమ్మల్ని సెయింట్ అంటారు, అంటే మహాత్మ మహాన్ ఆత్మ అయిపోతారు మీరు। స్లోగన్,
एक दो को कॉपी करने के बजाय बाप को कॉपी करो तो श्रेष्ठ आत्మ बन जाएंगे. ఒకరినొకరు కాపీ చేయడానికి బదులు బాబాను కాపీ చేసినట్లయితే శ్రేష్ఠ ఆత్మగా తయారైపోతారు. ఒకరినొకరు కాపీ కొట్టడానికి బదులు బాబాను కాపీ కొట్టినట్లయితే శ్రేష్ఠ ఆత్మగా తయారైపోతారు. ఇవన్నీ ఎలా చేస్తున్నారు కదా, అక్కి ఎలా చేస్తున్నారు కదా. వాళ్ళు కొద్దిగా ఇక్కడ తింటున్నారంట, తాగుతున్నారంట, మరి మేము చేయొచ్చు కదా. ఎవరైనా అలాంటివి చెప్తారు కదా, పర్వాలేదులే మేము ఇవన్నీ చేస్తుంటాం. అఖిల్ అలాగే చెప్తారు. కానీ ఒకరినొకరు ఫాలో చేయకండి, బాబాను కాపీ చేయండి, అప్పుడే శ్రేష్ఠాత్మగా తయారవుతారు అని చెప్తున్నారు బాబా. అచ్చా, బాబా ఈరోజు మనకు ఆలోచనలు మీవి చాలా శుద్ధంగా ఉండాలి. సత్యమైన సంపాదనలో అసత్యం చెప్పడం, ఉల్టా కర్మలు అలాంటివి చేయకండి అని చెప్తున్నారు బాబా. సత్యత స్వచ్ఛత ఉండాలి ఈ మార్గంలో. హడ్డి ఎముక పిండి చేసి సేవ ఇవ్వాలి బాబాకు మనం. అలాగే సుఖదాయిగా ఉండేలా మన మాటలు రత్నాల్లా ఉండాలి. కొంతమంది వ్యక్తులు ఎదురుగా అంటే ఎవరైతే సంపర్కంలోకి రావాలో ఎదురుగా బాగానే మాట్లాడతారు, మళ్ళీ వెనకతల వింటే అనిపిస్తుంది వీళ్ళ నోరు ఇప్పితే మనం వినలేమని. అలా ఉండకూడదు. ఎదురుగైనా వెనకైనా ఎక్కడైనా ఒకే మాదిరిగా ఉండాలన్నమాట. చాలా మధురంగా ఉండాలి మన మాట విధానం. ప్రపంచాన్ని చూస్తూ కూడా చూడనట్లా ఉండాలి. అదృష్టవంతులు అయిన వారు అలా ఉంటారంటున్నారు బాబా జ్ఞాన మార్గంలో. ఏ పదవి దొరుకుతుంది దొరుకుతుందిలే, ఇప్పటికి అయిపోని, నాకు ఎలా ఆలోచన వచ్చిందో అలాగా అని అనుకోకండి. కొంతమంది బాబా ఇంటి నుండి కూడా ఆశిస్తూ ఉంటారు. ఇది కొంచెం నేను పోగు చేసుకోనా, ఎలా అంటే ఇప్పుడు చూడండి, సమర్పణ అయిన వాళ్ళలోనే ఎక్కువగా అది బాబా ఇంటి నుండి ఆశించడం అంటే మరి బాబా ఇంట్లో ఉన్నోళ్ళకే అది ఎక్కువగా కదా. బయట నుండి వచ్చి వెళ్ళిపోయే వాళ్ళకి అంత ఉండదు. ఎక్కడైనా అలా ఉంటుంది అంటే ఎప్పుడు అంటే బయట నుండి వచ్చే వాళ్ళకైనా. సపోజ్ ఒక వస్తువు కొనమని ఇచ్చామనుకోండి, కొన్నారు, దానిలో మిగులుతుంది కదా, ఏదైనా కొంత మిగిలితే అది లెక్క కరెక్ట్గా అప్పచెప్పరు కొంతమంది. దాని మీనింగ్ ఏంటి? అది కూడా సచ్చాయి కాదు కదా. మీరు ఇంత ఇచ్చారు, ఇంత అయింది, ఇంత రిటర్న్. कहीं वो भी सेंस काम नहीं करते. कुछ देते हैं खरीदने के लिए, फिर वो दिखाते नहीं है अकाउंट, इतना आपने दिया, इतना खर्चा हुआ, इतना बाकी है. जब तक बहनें पूछे तब तक बोलते नहीं है. तो बाबा आज जो बताया यहाँ से लेने के लिए, ఇలాంటి ఇది కూడా సత్యత అన్నారు పురుషార్థంలో అంటున్నారు బాబా. నేను నిలబడగలను లేదో ఈ సమర్పిత జీవితంలోని, నేను నిలబడలేకపోతే నాకు ఏదైనా ఉండాలి కదా అని డబ్బులు వస్తువులు అక్కడ ఇక్కడ పోగు చేసుకోవడం, దాచుకోవడం, ఇది మంచి అలవాటు కాదు. దీన్ని కూడా ఏమంటారు, అసత్యం ఉన్నట్టే కదా. పురుషార్థంలో చాలా శిక్ష పడుతుంది అటువంటి చెత్త ఆలోచనలు మనలో నడిచినట్లే. చెత్త ఆలోచన అంటున్నారు బాబా దాన్ని. ఏదో పోనీ ఉన్నదేదో అంటే బాబా యజ్ఞంలో కూడా ఎవరు చూడకుండా ఏదైనా తినేద్దామా అని ఇది ఉన్నది, అది కూడా ఆలోచన రాకూడదు అంటారు బాబా. బాబా ఒకటి చెప్తారు, కక్కకా చోర్ లక్కకా చోర్. పైసా దొంగతనం చేసిన, లక్ష దొంగతనం చేసిన దొంగే. పైసే కదా అని అనుకోవడానికి లేదు కదా, దొంగే. చిన్నది నేను నోట్లో వేస్తున్నాను నేను అడగకుండా, దొంగే. కానీ దానికన్నా ఇంకా తెలియకుండా అవి ఇవి అన్నీ పోగు చేసుకొని మనం మళ్ళీ నేను ఇక్కడ ఉండలేకపోతే నేను ఎక్కడుంటే నాకు ఇవన్నీ అవసరం అని వస్తువులు ధనము బాబా ఇంటి నుండి పోగు చేసుకొని అలా ఉన్నామంటే వాళ్ళు పాప పూజ వేసుకుంటా చాలా శిక్ష అనుభవిస్తారు అన్నారు బాబా. అందుకు జాగ్రత్త పెట్టుకోండి. కొత్తగా వచ్చే వాళ్ళకి ఈ కర్మల సిద్ధాంతం దీనివల్ల వచ్చే ప్రభావం ఏముంటుందనే తెలియకపోవచ్చు. అందుకే బాబా సావధానపరుస్తున్నాను అని చెప్తున్నారు అన్నమాట. ఎంత అంటే दादियाँ सिखाते हैं हमें, आप लोग एक दूसरे के कोई चीज़ उठाते हो, समझो
कंघी मैं लेके नहीं आई, कंघी करना पड़ता है, दूसरे की परमिशन के बिना उसकी कंघी भी उठाना नहीं है। मैं ले सकती हूँ, मुझे थोड़ा ज़रूरी है, लिया और उसको साफ करके फिर दिया। దాంతీలు నేర్పిస్తూ ఉంటారు. ఎంత సిన్సియరిటీ, అసత్యత మనకు ఉండాలంటే, ఒక వస్తువు ఎవరి నుండైనా కొద్ది సమయానికి అవసరం అయినా కూడా, ఇప్పుడు ఒక దువ్వెన నేను ఎక్కడైనా పట్టుకెళ్ళలేదనుకోండి, నాకు దువ్వెన అవసరం పడింది అనుకోండి, పక్క వాళ్ళ దగ్గర ఉంది, అది నేను వాళ్ళ పర్మిషన్ లేకుండా ముట్టుకోకూడదు. నాకు అవసరము, ఈ దువ్వెన కొంచెం ఇస్తారా, నేను దూకొచ్చా. కొంతమంది నచ్చరు ఒకరిదొకరు యూజ్ చేయడానికి, వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదంటే ముట్టుకోవద్దు. వాడండి అన్నారనుకోండి, అప్పుడు మనం వాడి మళ్ళీ అది క్లీన్ చేసి మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి. ప్రతి చిన్న వస్తువు దగ్గర కూడా మనం గమనికతో ఉండాలి. బాబా ఇంట్లో అంటే ఏమనుకున్నారు, కర్మ ఫిలాసఫీ. మొన్న ఎవరో వీడియో పెట్టారు, దానిలో జానకి దాది అనుభవం. భోగు పెట్టే పద్ధతి ఎప్పటి నుండి వచ్చింది. బాబా పిల్లలు అందరూ సమర్పించి ఏదైతే ధనం ఉండేదో దాంతోనే నడిచింది కదా. బెగరీ పాత్ర వచ్చాక మరి ఇతరుల ధనం కూడా ఇక్కడ రావడము, औरोंकी धन भी आना शुरू हुआ. उसके पहले भोग नहीं लगाते थे, बस बाबा की याद में बनाया खाया. जब तक ब्रह्मा बाबा की वो उससे चलती थी. ब्रह्मा बाबा की नहीं, ये बाबा को दे दिया ना, शिव बाबा का ये, शिव बाबा के यज्ञ का प्रसाद कार्य ऐसे. लेकिन जब से औरों की सबकी इसमें लगने लगे, అందరి ధనం ఎప్పుడైతే చేరడం మొదలైందో, ఆ ప్రభావం మన మీద పడకుండా ఉండాలంటే, వాళ్ళతో మన లెక్కాచారం తయారవ్వకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? అప్పుడు భోగు పెట్టడం అనేది స్టార్ట్ చేస్తారు. అంటే దాదీలు ఎంత సూక్ష్మంగా ఆలోచించారు ఆ రోజుల్లో, అమ్మ కానీ దాదీలు కానీ. దాన్ని శుద్ధి చేసుకొని మనం ఎలా ఒకరితో మనకి లెక్కాచారం అనేది ఇక్కడ తయారవ్వకూడదు. इसलिए ये नियम है, कोई भी कोई चीज़ देते तो डायरेक्ट स्वीकार नहीं करते. कोई अपनी सेवा की प्रशंसा करके कुछ अच्छी चीज़ें देती हैं. आपने मुझे कोर्स कराया, आपने मेरे जीवन बनाया, तो ये चीज़ आपके लिए दे रहे हैं. कभी भी भले उनकी भावना से वो देते, लेकिन हम उसको मैं ही यूज़ करूँ ऐसा स्वीकार नहीं करते. यज्ञ में भले रहेगा स्टॉक में, जो भी बाबा के बच्चे सेवादारी हैं, जिनको भी ज़रूरत पड़े उनको देते रहते हैं. बाबा के यज्ञ में हो गया वो पर्सनल, किसी से हमें कोई हिसाब नहीं बनाना. మీరు కోర్స్ చెప్పారు కదా, నా జీవితం తయారు చేస్తారు, మీకు ఇది ఇస్తాను అది ఇస్తాను, వస్తువులు తెచ్చిస్తా. ఎప్పుడు కూడా ఇది వాళ్ళు నేను చేసే సేవకు సంతోషించి ఇచ్చారు కదా, ఇది నాది అని మనం స్వీకరించకూడదు. అది బాబా యజ్ఞంలో పెట్టేసి, బాబా సేవాదారులు ఎప్పుడు ఎవరికి అవసరమైతే వాళ్ళకి యూస్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే ఎప్పుడైతే ఇది నాకు ఇచ్చారు, నాది స్వీకరించా, ఆ వ్యక్తికి మనకు మధ్య మళ్ళీ లెక్కాచారాలు తయారయ్యాయి. ఒక తినే వస్తువు కానీ, ధరించే వస్తువు కానీ, ఏదైనా బాబా యజ్ఞంలో పెట్టాను. కొన్ని సమయాల్లో అది అవసరాన్ని బట్టి వెంటనే వాళ్ళు ఇచ్చింది మనం వాడాల్సిన సిచ్యువేషన్ కూడా వస్తుంది. అది అవసరం ఉంది అప్పుడు అది బాబాకి చెప్పి, బాబాకి అర్పించి, బాబా ఎదురుగా పెట్టి, అప్పుడు లౌకికంలో కూడా దేవుడి దగ్గర పెట్టి బట్టలు వాడతారు కదా, ఏమైనా వస్తువులు వాడతారు కదా, అలా బాబాకి చెప్పి వాడేమనుకోండి, మనకి ఆ లెక్కాచారం ఉండదు. ఇవన్నీ సూక్ష్మమైన లెక్కాచారాలు ఉంటాయన్నమాట. सूक्ष्म हिसाब बनती है हर चीज़ में. అందుకే బాబా ఈరోజు చెప్తున్నారు, చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే భవిష్యత్తులో మళ్ళీ దండన అనుభవించే పరిస్థితి రాకూడదు. అంత తక్కువ ఆలోచించే వాళ్ళు ఎక్కడో ఉంటారులేండి, లేదు అందరిలో అలాంటి అలవాట్లు ఉండవు. అయినప్పటికీ బాబా ఎక్కడెక్కడ ఎవరిలో ఉన్నవైనా బాబా సరిచేసే బాధ్యత అయింది కాబట్టి చెప్తున్నారు. ఇంకోటి, చేదు ఉండకూడదు మీ స్వభావంలో, మధురంగా తయారవ్వాలని చెప్తున్నారు బాబా.
త్రికాలదర్శి ప్రతి కర్మ ప్రతి మాటను ముందే మీరు అంచనా కట్టి మాట్లాడాలి. ప్రతిదీ దీని పరిణామం, దీని రిజల్ట్ ఏముంటుంది అనేది చేసేసాక అయ్యో అని మాట్లాడేసాక అయ్యో అని మళ్ళీ వెనక్కి రాదు కదా, అయిపోయే కదా. అందుకు త్రికాలదర్శి నాలెడ్జ్ఫుల్గా అవ్వాలి. అచ్చా, ఓం శాంతి. ఈరోజు బాబాకి భోగ్ అర్పిద్దాం. ఈరోజు భోగులో ఐటమ్స్ సూరజ్బైది బట్టి ఉంది. రేపు ఎల్లుండు సిఎంఆర్ ఫంక్షన్ హాల్ వెంకోజీపాలెంలోని, అది మన వైజాగ్ లోకల్లోనే వేరే సెంటర్ నుండి ఆర్గనైజ్ చేస్తున్నారు. అంటే ఒక్కొక్క సెంటర్కి వేరువేరుగా రావడానికి టైం సూరజ్బైకి లేదు, అందరూ ఒక దగ్గరే బట్టికి రావాలి అని అంటే హాల్ బుక్ చేసి వాళ్ళు చేస్తున్నారు. అయితే ఒక్క హాల్లో అన్ని సెంటర్లు కలవడానికి కూడా సరిపోదు అది. అందుకే కొద్ది లిమిట్ ఇచ్చారనమాట, మనకి కొద్ది పాస్లు ఇచ్చారు. దానిలోనే 2 రోజులు కూడా అటెండ్ అయ్యే వరకే ఆ పాస్. శుక్రవారం శనివారం 2 రోజులు వస్తామంటే ఆ పాస్ తీసుకోవచ్చు. మీరు ఉదయం మీరు 9-9:30 కల్లా అక్కడ చేరుకుంటే 9:30-10 మధ్యలో రోజు బట్టి 2 రోజులు కూడా బట్టి స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 6 వరకు నడుస్తూ ఉంటుంది. మధ్యాహ్నం భోజనాలు అక్కడే ఉంటాయి. 2 రోజులు అటెండ్ అయ్యే వాళ్ళకి పాసెస్. ఎవరైతే ఒక్కరోజే అవుతుంది అనే వాళ్ళు ఉన్నారో వాళ్ళు శనివారం ఉగాది రోజుకి వాళ్ళకి పాసులు ఉన్నాయి. ఒక రోజు అవుతుంది 2 రోజులు వెళ్ళినామంటే శనివారం నాడు ఉగాదికి ఎవరైనా సెలవు రోజు పడినా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఏముంది, ఇంట్లో ఏమైనా చేసుకున్నా ఉదయం 8 లోపల చేసేసుకొని మీరు ఉగాది అని ఏమైనా చేసుకున్నా 8:30 తర్వాత మీరు బయలుదేరి బట్టికి అటెండ్ అవ్వచ్చు. ఓకేనా. అవి కూడా పాసులు వేరేగా ఉన్నాయి. సింగిల్ డే ఒకరోజు వెళ్తాం అనే వాళ్ళకి శుక్రవారం మాత్రం అవకాశం లేదు, శనివారం నాటికే ఉంది. ఎవరికి ఏవి కావాలో అవి అడిగి తీసుకోండి. వెంటనే తీసుకుంటేనే, లేకపోతే మళ్ళీ మీకోసం పాసులు మిగలవు. బయట ఊర్లో వాళ్ళు ఎవరైనా వచ్చినా ఉగాది రోజు ఒక్క రోజు కోసం అయితే పాసులు ఉన్నాయి. అలా వచ్చేలాగా వెళ్ళిపోవడానికి ఇక్కడ అకామిడేషను వాళ్ళకి మళ్ళీ 2 రోజుల కోసం ఉంచి రాత్రులు మళ్ళీ అకామిడేషను, వాళ్ళు రాత్రి భోజనం కూడా పెట్టరు కదా, మళ్ళీ మన సెంటర్ నుండి ఇవన్నీ ఉండదన్నమాట. ఒకవేళ బయట ఊర్లో వాళ్ళు వచ్చినా పొద్దున్న వచ్చి సాయంత్రం వెళ్ళిపోయేలాగా 2 రోజులు వస్తే, ఒక్కరోజు వస్తామంటే ఉగాది రోజే ఛాన్స్. సరేనా. ఓం శాంతి. ఈరోజు భోగులోని పళ్ళు, యాపిల్, గ్రీన్ యాపిల్, జామకాయ, ఇంకా బొప్పాయి పండు, పపిత, ఇంకా అరటి పండు, ఇంకా బాబాకి పెడుతున్నది పల్లి లడ్డు చేసాము. మరి అందరి కోసం రవ్వ లడ్డు, ఇంకా కొమ్ము శనగలు తాలింపు. ఇది బాబాకి భోగులు అర్పిస్తున్నాం. అంశం నిన్న అరకులో ప్రోగ్రామ్ అయింది, అరకు వెళ్ళాము. అక్కడ నుండి ఫ్లవర్స్ తెచ్చాం. రాత్రి మళ్ళీ కొన్ని తెచ్చేవాళ్ళు కూడా వెంటనే ఉండరు అనేసి అక్కడ పూసిన గులాబీలు బాబాకి రోజు పెడుతున్నాం అనమాట. భోగులు బాబా ఇంట్లో పూసిన గులాబీలు.
जा बाबा की अंतर द्वार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार। पंछी रे पंचेंद्रिय का छोड़ दे बंधन, तन मन से तू हो जा समर्पण। पंचेंद्रिय का छोड़ दे बंधन, तन मन से तू हो जा समर्पण। दिव्य ज्योतिर्मय देह धारण कर, बाबा के पास जा हो के मगन। प्रेम की डोर में मोती पिरो के, प्रेम की डोर में मोती पिरो के, कर ले सच्चा श्रृंगार। उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। पंछी रे बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा। बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा। याद प्यार हम सबका देना, लावतन का नजारा। सच्ची लगन से बन जा बाबा के, सच्ची लगन से बन जा बाबा के। तू गले को हार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार। हो नीले अंबर के उस पार।
महिमा अपरंपार। उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। पंछी रे उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। हो नीले अंबर के उस पार, नीले अंबर के। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी। बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। जो पल बीते तेरी यादों में, जो पल बीते तेरी यादों में, वो पल अविनाशी होते हैं, वो पल अविनाशी होते हैं। हर पल को सफल बना देंगे, हर पल को सफल बना देंगे,